ఫ్రెండ్స్ మన దగ్గరికి అయితే బోయ్ 32 ఇంచెస్ ప్యానల్ రావడం జరిగింది. సోర్స్ కాఫ్ 2 గేట్ కాఫ్ 2 రావడం జరుగుతుందన్నమాట. ఆ ప్యానల్లో వచ్చి బ్లాంక్ పిక్చర్లో ఉందన్నమాట. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలి అంటే ఏ వోల్టేజెస్ ఎక్కడ వస్తే ఏంటి, అది కండిషన్లో ఉందా లేదా అనేసి ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకుంటే ఈ బోయ్ ప్యానల్లో వచ్చి ప్రాబ్లం అన్నమాట ఇదన్నమాట. అంటే స్లో మోషన్ ఇమేజ్ ఉందన్నమాట. దీనిలో ప్రాబ్లం చూసుకున్నామంటే మనకు ఇక్కడ చూడొచ్చు, ఇదన్నమాట మనకు ఐసీ రావడం జరిగింది. ఇందులో అదే కాకుండా సైడ్ కాఫ్స్ వస్తాయన్నమాట. దీనికి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ సైడ్ కాఫ్స్ని. ఇక్కడ చూసినట్టయితే ఇది ఇప్పుడు బ్లాంక్ కాదనమాట, ఇది స్లో మోషన్ పిక్చర్. ఇక్కడ చూడండి మీరు రెడ్ ఇష్యూ వచ్చి ఇక్కడ లైన్స్ లాగా ఇది ఉందన్నమాట. బ్లాంక్ అంటే మనకు ఇది ఏమీ కనపడదన్నమాట. ఇందులో ఇప్పుడు చూసుకుంటే మనము వోల్టేజెస్ని చెక్ చేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నారట్టయితే నేను ఇక్కడ VGH వోల్టేజ్ని చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి నేను VGH పాయింట్లో పెట్టాను అనమాట. ఇక్కడ చూసుకున్నా మనకు 21 వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడైతే మనము ఇక్కడ కాఫ్లో అన్నది చెక్ చేసుకున్నాం VGH పాయింట్కి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు VGH పాయింట్ ఇదన్నమాట. చూడండి VGH పాయింట్లో నేను ప్రాప్ పెట్టాను. ఇక్కడ చూసినట్టయితే మనకు VGH వోల్టేజ్ ఎంత వస్తుంది, 4 వోల్టేజ్. మనకు VGH వోల్టేజ్ ఎంత రావాలి, ఇక్కడికి మనకు 27 నుంచి 40 వోల్టేజ్ దాకా రావచ్చు అనమాట. 27 నుండి ఇప్పుడైతే మనము ఈ VGH వోల్టేజ్ ఇంత 4, 5 అలా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనం ఈ వోల్టేజ్కి జంపర్ అనేది ఇద్దాం. ఈ జంపర్ వైర్ అనమాట ఇక్కడ ఉంది చూసారా, ఈ జంపర్ వైర్ అనేది బైపాస్ చేద్దాం. బైపాస్ చేసి పిక్చర్ వస్తుందా లేదా అనేసి తర్వాత చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ VGH పాయింట్లో జంపర్ని అయితే సాల్డరింగ్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకుంటే VGH పాయింట్లో ఇక్కడ కూడా జంపర్ని సాల్డరింగ్ చేస్తాను. ఇప్పుడు పిక్చర్ చూసుకుంటే మనకు గుడ్ కండిషన్లో వస్తుంది. చూడండి మనకు ఇందులో సోర్స్ కాఫ్ 2 గేట్ కాఫ్ 2 రావడం జరుగుతుంది. ఇందులో మనకు CKVs కట్ చేయకూడదు అనమాట. కట్ చేసామన్నా మనకు పిక్చర్ అనేది కనపడదు అనమాట. ఎందుకంటే మనకు ఇక్కడి నుంచే టోటల్ సిగ్నల్స్ అన్నీ ఈ కాఫ్కి రన్ అవుతుంది. మనం ఇక్కడ కాఫ్ కట్ చేసాము అంటే, ట్రాక్స్ కట్ చేసాము అంటే ఇక్కడికి వెళ్ళాల్సిన సిగ్నల్స్ అండ్ VGL అన్ని వోల్టేజెస్ డ్రాప్ అయిపోతుంది. మనకు పిక్చరు మొత్తం ఏమీ కనపడదు అనమాట, బ్లాంక్ పిక్చర్ అయిపోతుంది అనమాట. ఈ సైడ్ కాఫ్ ఉన్న దాంట్లలో ఇలాగా మనము రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన వరకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.